గంగమ్మ తల్లి జాతరకు వేషాలు ఎందుకు వేస్తారు? పార్ట్ 1. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఋతుజ ఆరాధన. కలియుగంలో యోగమాయను గ్రామదేవతగా జన్మించమని శ్రీకృష్ణుల వారు ఆదేశిస్తారు. అదేవిధంగా యోగమాయ రాయలసీమలో జన్మించి ఒక ఉగ్రమైన రూపంలో సరిహద్దుల్లో తిరుగుతూ ఉండేది. అలా ఉండే సమయంలో దాదాపు 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు వారు ఆ ప్రాంతంలో తిరుగుతూ రాత్రిపూట ఒక చెట్టు కింద నిద్రపోతాం అని వెళ్తాడు. ఆ చెట్టు మీద ఉన్న గంగమ్మ తల్లి రామానుజాచార్యుల వారిని చూసి ఒక్కసారిగా మీదకు దూకింది. కానీ రామానుజాచార్యులు వారు మంత్రించిన అక్షంతలను తన మీదకు వేసి గంగమ్మను బంధించి ఒక చిన్న పిల్లలా మార్చేస్తాడు. అలా చిన్న పిల్లలా మారిన గంగమ్మ తల్లిని రామానుజాచార్యులు వారు తిరుపతికి తీసుకువెళ్ళి అవలి అనే ప్రదేశంలో వదిలేస్తారు. ఇంతకు ముందు భాగంలో చెప్పినట్టుగా రామానుజాచార్యులు వారు గంగమ్మని అవలి అనే ప్రదేశంలో వదిలేస్తారు. దాంతో గంగమ్మ తల్లి ఆ గ్రామంలో కనిపించిన ఒకరి ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు గంగమ్మని చూసి చిన్నపిల్ల చాలా ముద్దుగా ఉంది కదా, ఎక్కడి నుంచో వచ్చింది అని వాళ్ళ కూతురులా పెంచుకుంటారు. అలా వాళ్ళ ఇంట్లోని గంగమ్మ తల్లి 6 అక్క చెల్లెలతో కలిసి పెరుగుతూ ఉంటుంది. అయితే అప్పట్లో రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం 76 పాలెగారులు పాలించేవారు. అందులో ఈ తిరుపతి అవలి ఈ ప్రదేశాన్ని పాలించే పాలెగాడు చాలా క్రూరుడు, మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు. కనిపించిన అమ్మాయిలందరినీ ఎత్తుకు వెళ్ళిపోయేవాడు. అలా ఒకసారి గంగమ్మని చూసి గంగమ్మని కూడా ఎత్తుకు వెళ్ళాలని చూశాడు. క్రూరుడైన పాలెగాడు గంగమ్మని చూసి గంగమ్మని కూడా ఎత్తుకు వెళ్ళిపోవాలని చూస్తాడు. కానీ గంగమ్మ వాటి దగ్గర నుండి తప్పించుకుని వారిని చంపేస్తాను అని శబ్దం చేస్తుంది. దాంతో జ్యోతిషకులను పిలిపించి మాట్లాడితే గంగమ్మ దైవ స్వరూపం, తొందరలోనే నువ్వు చనిపోతావని వాళ్ళు చెప్తారు. దెబ్బకు పాలెగాడు భయంతో వాడి ఇల్లు విద్య చేసి వేరే చోట తల దాచుకుంటూ గంగమ్మకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. పార్ట్ 4. భయంతో పాలెగాడు తన ఇల్లును వదిలేసి వేరే చోట తల దాచుకుంటూ గంగమ్మకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. గంగమ్మని చూసిన ప్రతిసారి ఆ పాలెగాడు దాక్కుంటున్నాడు అని గంగమ్మ విచిత్రమైన వేషాలు వేసుకుని తిరుపతి రోడ్ల మీద తిరుగుతూ ఉండేది. అలా తిరుగుతూ ఆ పాలెగాడిని రెచ్చగొట్టడానికి బూతులు కూడా తిడుతూ ఉండేది. అలా వేరే వేషాలు వేసి చివరికి ఒక దొరవేషం వేస్తుంది. గంగమ్మే వచ్చింది అని తెలుసుకోకుండా ఆ పాలెగాడు వచ్చి గంగమ్మకు దొరికిపోతాడు. పార్ట్ 5. దొరవేషంలో వచ్చింది గంగమ్మే అని తెలుసుకోకుండా ఆ పాలెగాడు గంగమ్మకు దొరికిపోతాడు. అప్పుడు గంగమ్మ తల్లి ఆ పాలెగాడిని చంపేసి ఆ ప్రాంతానికి పట్టి ఉన్న దరిద్రాన్ని వదిలిస్తుంది. అలా పాలెగాడి లాంటి రాక్షసులతో ఉన్న ఇబ్బంది ఆ రోజుతో తొలగిపోతుంది. ఈ కారణంగా ప్రతి సంవత్సరం వచ్చే గంగమ్మ జాతరకు రకరకాల వేషధారణ వేసి ఆ దేవతకు అర్పించుకుంటారు. అదేవిధంగా రెచ్చగొట్టడానికి బూతులు తిడుతుంది కాబట్టి ప్రతి ఏటూ వచ్చే గంగమ్మ జాతరలో బూతులు కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్, కమెంట్ని తప్పక చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ నొక్కేయండి.